పెట్టింది డెఫినెట్గా, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ కనవాలి నాకైతే. ఇక నేడు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత సంచలనం సృష్టించబోతున్న హైడ్రా. ఇతర ఫామ్ హౌస్లు కూల్చివేత, నేడు తరలిరానున్న బుల్డోజర్లు, కొలతలు వేసిన ఇరిగేషన్ అధికారులు. నేడు తరలిరానున్న బుల్డోజర్లు, జీవో నెంబర్ 111 పరిధిలో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణాలు. ఇటీవల కూల్చివేతపై స్టేకు హైకోర్టు నిరాకరణ. ఆ ఫామ్ హౌస్ తనది కాదంటున్న కేటీఆర్, అక్రమం అయితే తానే కూల్చివేస్తానని ప్రకటన. 2014లో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం. ఇక ఓవైసీపై హైడ్రా పంజా, ఇక బలిసినోళ్ళవే కూలుస్తా. ఇవన్నీ వార్తలు 2వ పేజీలో ఉన్నాయి. ఒకసారి డీటెయిల్గా చూద్దాం అసలు ఏంది కథ. ఆ ఫామ్ హౌస్ ఒకసారి ఫామ్ హౌస్ గూగుల్ మ్యాప్ లింక్ ఉందా శ్రీకాంత్ మన దగ్గర? ఆ విజువల్స్ ఫామ్ హౌస్ విజువల్స్ ఉన్నాయా? ఒకసారి వేయదు ఉంటే ఇదిగో. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న హైడ్రా మరో సంచలనానికి సిద్ధమైంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ను హైడ్రా కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ వద్దే సర్వే అధికారులు పూర్తి చేశారు. ఇరిగేషన్ అధికారులు లెక్కలన్నీ పరిశీలించినట్టు సమాచారం. జన్వాడ ఫామ్ హౌస్తో పాటు మరికొందరు ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కొంతమంది సినీ ప్రముఖుల ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. దీంతో ఏకకాలంలో జన్వాడ ఫామ్ హౌస్ పై తో పాటుగా ఇతర ఫామ్ హౌస్లను ఏ క్షణమైనా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి విజువల్ వేసుకో, సైడ్ బాక్స్ వేసుకో, చిన్న బాక్స్ వేసుకో, కింద అక్కడ చిన్న బాక్స్ వేసుకో. సో ఇక్కడ డీటెయిల్డ్గా చూస్తే ఒకసారి ఇక్కడ ఆంధ్రవతిలో ఎక్కడ డైరెక్షన్కి సంబంధించి కూడా ఉన్నది. ఎస్ ఇగో బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు. బఫర్ జోన్ ప్రహారీ గోడలో ఉన్నదట. బఫర్ జోన్లో ప్రహారీ గోడ ఉన్నదట. 13 గుంటలు కూడా బఫర్ జోన్లో ఉన్నదట. ఇక నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తామంటూ అధికారులు చెప్తున్నారట. ఒకసారి జన్వాడ ఫామ్ హౌస్ బుల్కాపూర్ నాలాను ఆక్రమించిన నిర్మాణాన్ని ఆరోపణతో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ సాయంలోనే తెలిసింది. ఈ ఫామ్ హౌస్కు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్ నాలాపై నిర్మించారు. దానికి వెళ్ళేటువంటి ఫామ్ హౌస్ గేట్ని ఆ నాల మీద నిర్మించారంట. ఇందాక మనం నమస్తే తెలంగాణ చూసినాం కదా ఇక్కడ. ఎస్ వీళ్ళైతే చూసుకొచ్చారు దీన్ని. ఇంకా ఈ ఫామ్ హౌస్ ఉందిగా, ఈ ఫామ్ హౌస్ ఇది గేటు. గేట్ ఏడుంది? డైరెక్ట్ ఇది నాలా ఇక్కడ మీకు కనబడుతుంది. కలవటి మీదనే గేట్ నిర్మించేసారు. ఓకే, ఇంతకు మించి నేను ఆధారం ఏం దొరుకుతుంది ఆ తర్వాత. ఇక దీనిపై అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిర్రు. అయితే ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్ 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే ఫామ్ హౌస్కు అనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జాకు గురైనట్లు నివేదికలో పేర్కొన్నారు. కానీ ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాలా ద్వారా ఉస్మాన్ సాగర్లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని, కబ్జా కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారులు సదరు నివేదికలో తెలిపారు. ఎంతుండే 18 మీటర్లు ఉండేనంట కాల్వ. ఆ 18 మీటర్ల కాల్వ కాస్త క్రమేపీ కబ్జా చేసుకుంటూ పోయినా కొద్దీ దాన్ని తగ్గించిరట. ఇక అలాగే ఈ నాలాకు 2 వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలాన్ని బఫర్ జోన్లో ఉందని పేర్కొన్నారు. ఎస్ ఇక కూల్చుడే, ఎవరు అడ్డొచ్చినా ఏం చేసినా కూల్చిపడేసారు దాన్నిగా. ఈ నాలా నుంచి ఏదైతే బుల్కాపూర్ నాలా ఉన్నదో, ఈ బుల్కాపూర్ నాలా అనేది ఇందాక నమస్తే తెలంగాణ చూపించినట్టుగా ఫోటోలో చూస్తే ఆ నాలా నుంచి ఇటు నేను చెప్పినట్టుగా 9 మీటర్ల దూరం వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇది కూడా 18 నుంచి 20 అడుగుల వెడల్పు ఉండేదట ఈ డిస్టెన్సు, ఈ నాలా డిస్టెన్సు. దాన్ని పూర్తిగా దానికి కుచించుకొని పోయి చిన్నగా చేస్తూ చిన్న కబ్జా చేస్తూ తగ్గించిరట. అయితే ఇక్కడ ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఎంట్రీకి ఇంకో ఇక్కడ ఉందంట. ఈ యొక్క నాలా పైనే ఉన్నది. సో ఇక్కడ నుంచి 9 మీటర్లు అంటే ఇదంతా ఇట్లా చూస్తా పోతే 13 గుంటల భూమి. 13 గుంటల భూమి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి స్థలం ఈ యొక్క దీంట్లోనే ఉన్నదట. 13 గుంటల స్థలం. మరి దీన్ని బట్టి ఆ ఫామ్ హౌస్ను కూలుస్తారా అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇక ఫామ్ హౌస్ ప్రహారీ గోడను నాలాతో పాటు బఫర్ జోన్ నిర్మించారని నివేదికలో స్పష్టం చేశారు. అయితే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
నివేదికనే బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఇప్పుడు ఈ నివేదిక బయటపడింది. దీని ఆధారంగానే మరోసారి సర్వే జరిపి 2-3 రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నాడు ఒక సర్వే టీం పోయింది. ఈరోజు ఇరిగేషన్, రెవెన్యూ ఇద్దరు డిపార్ట్మెంట్లు కలిసి కలయిక సర్వే చేయబోతున్నారంట కలిసి. ఇక నాడు రేవంత్ పై కేసు జైలు కూడా పంపించారు. జన్వాడ ఫామ్ హౌస్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించారు. అక్రమ నిర్మాణాలమని నిరూపించేందుకు అప్పట్లో రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించారు. ఫామ్ హౌస్ చుట్టుపక్కల కేటీఆర్ భార్య, బంధువుల భూములు ఉన్నట్లు పేర్కొనే డాక్యుమెంట్లను బయటపెట్టారు. ఇదే సమయంలో ఓ డ్రోన్ ద్వారా ఈ ఫామ్ హౌస్ ఫోటోలు తీశారనే ఆరోపణతో రేవంత్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపించింది. వివాదం సందర్భంలో రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉందని పేర్కొంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీని కూడా ఆయన ఆశ్రయించారు. దీంతో ఫామ్ హౌస్ వివరాలు వెల్లడించాలని ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ఇక దీంతో ఫామ్ హౌస్ వివరాలు వెల్లడించాలని ట్రిబ్యునల్ నోటీసు జారీ చేయడంతో కేటీఆర్ అనుచరులు హైకోర్టును ఆశ్రయించగా స్టే లభించింది. ఆ తర్వాత కాలంలో 111 జీవోను రద్దు చేయడంతో దీనిపై పెద్దగా ఎవరు దృష్టి సారించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కావడం, హైడ్రాను ఏర్పాటు చేయడం, మరోసారి జన్వాడ ఫామ్ హౌస్ చర్చలోకి వచ్చింది. సో చాలా క్లియర్గా బఫర్ జోన్లో ఉన్నట్టుగానైతే తెలుస్తున్నారు అధికారులు. మరి బఫర్ జోన్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా దాన్ని అంత చూస్తారో